పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 69% ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. కాగా వచ్చే నెల 5వ తేదీన నల్లగొండలో ఓట్లు లెక్కించనున్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ శాసనమండలి ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 68.65% ఓట్లు పోలయ్యాయి. 2021లో జరిగిన పోలింగ్ 76.73% కంటే 8% ఓటింగ్ తక్కువగా నమోదైంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు ఉత్సాహంగా ముందుకొచ్చారు. ఉదయం నుంచే మహిళా ఓటర్లు సైతం పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో ఓటర్లను ప్రలోభపెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఆ పార్టీ నాయకులు అనేక చోట్ల ఒక్కో ఓటుకు 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు బహిరంగంగానే పంపిణీ చేశారు. అయినా కాంగ్రెస్ నాయకులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నకరేకల్, పాలేరు సహా అనేక నియోజకవర్గాల్లో ఇలా డబ్బులు పంపిణీ చేసే వీడియోలు బయటకు వచ్చినా వారిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సమయం ముగిసినా కొందరు క్యూలైన్లలో ఉండడంతో వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. దీంతో ఓటింగ్ శాతం కొద్దిగా మారే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో జూన్ 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఓట్లన్నింటినీ కలిపి బండలుగా కట్టిన అనంతరం ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు.